రోమవారికి లేఖ. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అంటే పవిత్రులుగా ఉండడానికి దేవుని పిలుపు అందిన వారందరికీ పౌలు రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి మీకు కృపా శాంతి కలుగుతాయి గాక. నేను యేసుక్రీస్తుకు దాసుణ్ణి, ఆయన రాయబారిగా ఉండడానికి పిలుపు అందిన వాణ్ణి, దేవుని శుభవార్త కోసం ప్రత్యేకించబడిన వాణ్ణి. దేవుడు తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ఈ శుభవార్త ముందుగానే ఆయన ప్రవక్తల ద్వారా పవిత్ర లేఖనాలలో వాగ్దానం చేశాడు. యేసు శరీర సంబంధంగానైతే దావీదు సంతానంగా జన్మించాడు. దేవుని పవిత్రమైన ఆత్మ సంబంధంగానైతే ఆయన దేవుని కుమారుడు. ఆయన చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేవడం ద్వారా ఇది బల ప్రభావాలతో రుజువైంది. ఆయన ద్వారా మేము కృప రాయబారి పదవి పొందాం. ఆయన పేరు కోసం అన్ని జనాలలో విశ్వాస విధేయత కలగాలని ఆయన ఉద్దేశం. అలాంటి వారిలో మీరు దేవుని పిలుపు అంది యేసుక్రీస్తుకు చెందిన వారై ఉన్నారు. మీ నమ్మకాన్ని గురించి లోకమంతటా చెప్పటం జరుగుతూ ఉంది కనుక మొట్టమొదట నేను మీ అందరి కోసము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. నా ప్రార్థనలలో ఎల్లప్పుడూ మిమ్మల్ని పేర్కొంటూ ఎలాగైనా సరే దేవుని ఇష్ట ప్రకారం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే అవకాశం కలగాలని ఆయనను ఎప్పుడూ వేడుకుంటూ ఉన్నాను. తన కుమారుని శుభవార్త విషయంలో ఆత్మపూర్వకంగా నేను సేవిస్తున్న దేవుడే ఇందుకు నాకు సాక్షి. మీరు స్థిరపడేందుకు ఆధ్యాత్మిక కృపావరం ఏదైనా మీకు కలిగించడానికి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశిస్తూ ఉన్నాను. అంటే మీకు నాకు ఉన్న అన్యోన్య విశ్వాసం వల్ల నేను మీతో కూడా ప్రోత్సాహం పొందాలని నా ఆశ. సోదరులారా, మీ దగ్గరకు రావడానికి చాలాసార్లు ఉద్దేశించాను, కానీ ఇదివరకు నాకు ఆటంకాలు కలిగాయి. ఇది మీకు తెలియకపోవడం నాకు ఇష్టం లేదు. ఇతర దేశాల ప్రజల మధ్యలాగే మీ మధ్య కూడా ఫలభరితమైన సేవ జరిగించాలనేది నా ఉద్దేశం. నేను గ్రీసు దేశస్థులు ఇతర జాతుల వారికి, తెలివైన వారికి, తెలివి తక్కువ వారికి రుణస్తుని. అందుచేత నా మట్టుకు నేను రోమ్లో ఉన్న మీకు కూడా శుభవార్త ప్రకటించడానికి సిద్ధంగానే ఉన్నాను. క్రీస్తు శుభవార్తను గురించి నాకు సిగ్గు అంటూ ఏమీ లేదు. ఎందుకంటే నమ్మే ప్రతి ఒక్కరికి, మొదట యూదులకు, తర్వాత ఇతర ప్రజలకు కూడా అది పాప విముక్తి, రక్షణ కోసం దేవుని బల ప్రభావాలు. ఎందుకంటే అందులో దేవుని న్యాయం విశ్వాసం నుంచి విశ్వాసానికి వెల్లడి అయింది. దీనికి సమ్మతంగా ఇలా రాసి ఉంది: న్యాయవంతుడు దేవుని మీద తన నమ్మకం వల్లే జీవిస్తాడు. దుర్మార్గం చేత సత్యాన్ని అణచివేసే మనుషుల సమస్త భక్తిహీనత మీద, దుర్మార్గం మీద దేవునికి కోపం కూడా పరలోకం నుంచి వెల్లడి అయింది. ఎందుకంటే దేవుని విషయం తెలిసిన సంగతులు వారిలో దృష్టి గోచరమైనవి ఉన్నాయి. దేవుడు తానే వారికి స్పష్టం చేశాడు. ఎలాగంటే లోక సృష్టి ఆరంభం నుంచి కంటికి కనపడని ఆయన లక్షణాలు, ఆయన శాశ్వత బల ప్రభావాలు, దేవత్వం స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. అవి నిర్మాణమైన వాటి వల్ల తెలిసిపోతూ ఉన్నాయి. అందుచేత వారు ఏ సాకు చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుడుగా ఆయనను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞత చెప్పలేదు. అంతేకాక వారి తలంపులు వ్యర్థమైపోయాయి. వారి తెలివి తక్కువ హృదయాలు చీకటిమయమయ్యాయి. తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధి లేని వారయ్యారు. ఎన్నడూ నాశనం కానివాడే దేవుని మహిమకు బదులుగా నాశనమయ్యే మనుషుల విగ్రహాలను, పక్షులను, 4 కాళ్ళున్న మృగాలు, ప్రాకే ప్రాణుల విగ్రహాలను కూడా పెట్టుకున్నారు. ఆ కారణం చేత దేవుడు వారి హృదయంలోని చెడ్డ కోరికలతో పాటు వారిని కల్మషానికి, పరస్పరంగా తమ శరీరాలను అవమానపరచడానికి అప్పగించాడు. వారు దేవుని సత్యానికి బదులు అబద్ధాన్ని పెట్టుకుని సృష్టికర్తకు మారుగా సృష్టిలోని వాటినే పూజించారు, సేవించారు. ఆయనే శాశ్వతంగా స్తుతిపాత్రుడు. తదాస్తు. ఆ కారణం చేత దేవుడు వారిని నీచమైన ఆశలకు అప్పగించాడు. వారు స్త్రీలు సహజ సంబంధం మానుకొని అసహజ సంబంధం ఎన్నుకున్నారు. అసహజ సంబంధం ఎన్నుకున్నారు. అలాగే పురుషులు కూడా స్త్రీలతో సహజ సంబంధం మానుకొని ఒకరిని ఒకడు మోహించుకొని కామాగ్నిలో మాడిపోయారు. మగవారు మగవారితో అసహ్యమైనది చేశారు. తమ తప్పిదానికి తగిన ప్రతిఫలం తమ లోపల పొందారు కూడా. దేవుణ్ణి తమ ఎరుకలో ఉంచుకోవడం అంటే వారికి ఇష్టంగా లేదు కనుక చేయరానివి చేయించేవాడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. వారిలో అన్ని రకాల దుర్మార్గత, జారత్వం, చెడుతనం, అత్యాశ, దుష్టబుద్ధి నిండి ఉన్నాయి. అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వారిని నింపివేశాయి. వారు కొండెగాండ్లు, అపనిందలు వేసేవారు, దేవుడంటే ద్వేషం ఉన్నవారు,
అపకారులు, గర్విష్ఠులు, బడాయికోరులు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రుల మాట విననివారు, తెలివి తక్కువ వారు, మాట తప్పేవారు, జాలి లేనివారు, క్షమించని వారు, దయ చూపని వారు, ఇలాంటి వాటిని చేస్తూ ఉండేవారు. మరణానికి తగిన వారనే దేవుని న్యాయ నిర్ణయం వారికి తెలిసి కూడా వాటిని చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వాటిని చేస్తూ ఉన్న వారిని మెచ్చుకుంటారు.